45 మంది సర్పంచ్ కాంగ్రెస్ అని అనవసరం. అపోజిషన్ ఎవరు ఉన్నారు ఇక్కడ అంటే మనకు బీఆర్ఎస్ ఉంది. ఎంతవరకు బీఆర్ఎస్లోకి 28. సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వాళ్ళకు 28 వచ్చినాయి. అంటే మనకు ప్రధానమైన ప్రతిపక్షం. ఇక్కడ విచిత్రం ఏదంటే నేను ఏ ఊరికి వచ్చి ప్రచారం చేయకపోయినా రాకపోయినా మీరు గెలిచిరు చూడు, అది నాకు నచ్చింది. ఆయన నాకు నచ్చిన వాళ్ళు చేసింది. నేను అసలు మాట భాషంగా రేపు సంగారెడ్డి నియోజకవర్గంలో అక్కడ సర్పంచ్ గెలిపించడానికి మన చంద్రబాబు బ్లాక్ ప్రెసిడెంట్, అట్లాగే మోదీ మండల ప్రెసిడెంట్, దూదిరాము, దూలియా, మన జైను, ఇంకా నాయకులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూర్చొని ఈయనను బొట్టు శంకర్ నాయక్ ఒక ఒప్పందం చేసుకుంటున్నా, ఈయన మాజీ ఎంపీటీసీ కూడా, వీళ్ళు ఒక బాగా ఒప్పందం చేసుకుంటారు. ఎందుకంటే మన దగ్గర ఉన్న సూత్రం ఏంటంటే మన నాయకులకు ఫుల్ పవర్స్ ఉంటాయి. కొన్ని డిసిషన్ ఏ డిసిషన్స్ అనేది తీసుకోవచ్చు. ఆ డిసిషన్లో భాగమే ఈ చిరుపరకు పార్టీ ప్రెసిడెంట్ వచ్చి ఏం చెప్పిందంటే వీళ్ళిద్దరు ఒప్పందం చేసినాము, ఇంకా 3 నెలలే అయిపోతే మార్కెట్ కమిటీ కొత్తగా వస్తుంది. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా సంగారెడ్డి మన బొట్టు శంకర్కి ఇవ్వాలని మేము అనుకున్నాము అని వాళ్ళు డాష్లో చెప్పారు. చెప్పగానే నేనేం చేసినంటే అశోక్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, చిక్మెన్ మన రామచంద్ర నాయక్ ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్గా మార్కెట్ కమిటీ సంగారెడ్డి అశోక్ రెడ్డి ఉన్నాడు. అశోక్ రెడ్డికి ఫోన్ చేశా, తిరుపతిలో ఉన్నాడట. అదే మరి 3 నెలలు అయితే అయిపోతుంది, మరి 3 నెలల తర్వాత మరి మనోళ్ళు ఇట్లా శంకర్ నాయకు బొట్టు శంకర్కి నాయకు మాట ఇచ్చారు, మరి 3 నెలల తర్వాత నువ్వు డ్రాప్ అయిందంటే నేను ఇక్కడ మాట ఇస్తానని నన్న. అప్పుడు అశోక్ ఏమన్నాడంటే నువ్వు ఎట్లా అంటే అట్లా ఒక టర్మ్ నేను ఉన్నా కదా, ఇంకో టర్మ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసి ఏముంది మాకు నువ్వు ముఖ్యం కానీ పోస్ట్ ముఖ్యం కాదు కదా అని అశోక్ రెడ్డి చెప్పిండు. అందుకే ఇక 3 నెలల తర్వాత సంగారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా బొట్టు శంకర్ నాయకుని బంజారాకు డిక్లేర్ చేయడం జరుగుతుంది. వచ్చినా నాకు టికెట్ ఇవ్వండి సార్ అని తాను అడగిన సందర్భంలో తాను ఒక 4-5-6 సంవత్సరాల నుంచి కందిలో విఠలేశ్వర భగవాను యొక్క జాతర జరుగుతుంది. ఆ జాతర సంబంధించి ప్రతి సంవత్సరము శ్రీరాము ఆర్థికంగా లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి సంవత్సరము ఆ ఊరు జాతర గతంలో ఎంతోమంది చేసేవారు, తర్వాత అది కొంత తగ్గింది. శ్రీరాము దాని మళ్ళీ విఠలేశ్వరం దేవాలయం కంది తాను మళ్ళీ 30-40 లక్షలు ఖర్చు పెట్టి, రిజర్వేషన్ ఏమొస్తుందో రాదా తెలియదు, గెలుస్తామా ఓడతామా క్లారిటీ ఉండదు, అయినా డబ్బులు లేకపోయినా తాను శ్రీరాము ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ఎక్కడైతే దసరా ఉత్సవాలు సంఘటన చేస్తాను. ఆ రీతిలో తాను ప్రతి సంవత్సరము విఠలేశ్వరి యొక్క జాతర బ్రహ్మాండంగా జరిపిన ఒక చరిత్రలో తాను కష్టపడడం మనం చెప్పక తప్పదు. అందుకే ఈ విషయం ఎంత కూడా చెప్తున్నాను. ఒక 2 నెలల కిందట అనుకుంటే నేను అనుకోకుండా ఆ చెరువు చూడడానికి ఆ గ్రామానికి పోయినప్పుడు అందరూ ఊరు మధ్యలోనే
శ్రీరామ్ అడిగాడు రిజర్వేషన్ ఏం శ్రీరామ్ ఏంటి అంటే ఏమొస్తుందో తెలియదు అన్నాడు. నేను ఆడ చెప్పిన జనరల్ అయినా అది కంది గ్రామ పంచాయతీ జనరల్ అయినా నువ్వే సర్పంచ్ క్యాండిడేట్వి, ఇంకేదైనా నువ్వే సర్పంచ్ క్యాండిడేట్, ఎస్సీ అయితే నువ్వే ఉంటావు. ఎస్సీ మాదిగా నువ్వు ఎస్సీ మాదిగా కూడా గుడ్. జనరల్ సీట్లో కంది గ్రామ పంచాయతీ చౌరస్తల దాకా పెద్ద అడ్డ ఏదంటే కంది జనరల్ సీట్లో ఆ ఊళ్ళో ఉన్న సమస్త కులాలు, సమస్త మతాలు, ఇంక్లూడింగ్ కొంతమంది రెడ్డిలు కూడా అనుకుంటున్నారు. అందరూ ఇతను ఎస్సీ అయినా ఎస్సీ మాదిగా అందరికి ఊరంతా అయినా జనరల్ సీట్లో పెద్ద మనసుతో కంది గ్రామస్తులు సమస్త కులాల సమస్త మతాల కంది గ్రామ ప్రజలందరికీ శ్రీరామును గెలిపించినందుకు, శ్రీరాము పడ్డ కష్టము, శ్రీరాము పడ్డ స్ట్రగుల్స్, వయసు ఎంత? ఈయన వయసు 30 సంవత్సరాలు. మరి ఇతన్ని సర్పంచ్గా ఆ గ్రామ ప్రజలు గెలిపించినందుకు నేను వారందరికీ మీ అందరికీ వందనాలు, అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మీ అందరికీ అది కూడా అడిగినా, సరేనా జనరల్ అయితే నువ్వే ఉండవు, ఎస్సీ అయితే నువ్వే ఉండవు, మరి బీసీ అయితే ఎట్లా పెళ్ళం బీసారు, బీసీ అయితే నీ పెళ్ళం బీసీ సర్పంచ్. మెజార్టీ కూడా పోలేదు. ఈయన ఊళ్ళో 5,400 ఓట్లు పోలేని నీకు వచ్చినాయి. ఈయనకు వచ్చిన ఓట్లు 3,370 ఓట్లు. అపోజిషన్ వచ్చింది, అపోజిషన్ బీఆర్ఎస్కి వచ్చింది 1,800 ఓట్లు. ఆయన మీద నీ మెజార్టీ, బీఆర్ఎస్ మీద మెజార్టీ 1,475 ఓట్ల మెజార్టీ కంది గ్రామ పంచాయతీ. లక్ష్మణ్ గౌడ్ ఒకరోజు శ్రీరామ్ ఫోన్ చేశాడు, లక్ష్మణ్ గౌడ్ మీరు రండిగా, లక్ష్మణ్ గౌడ్, శంకర్, సాయిబాబా, లక్ష్మణ్ రా, ఉప సర్పంచ్ అసద్ కూడా బాగా మైనార్టీ నాయకుడు, కాంగ్రెస్ మంచి కార్యకర్త, కష్టపడ్డాడు, ఆర్థిక ఇబ్బందులు ఓటు తట్టుకున్నాడు. అతను కూడా ఉప సర్పంచ్గా టీం, ఇది టీం. శంకర్ రఘు శంకర్ సారీ లక్ష్మణ్ గౌడ్, ప్లీజ్ ఇంకా లక్ష్మణ్. ఒకరోజు శ్రీరామ్ ఫోన్ చేసాడు, అలా ఓటు అడగ కానీ జస్ట్ లక్ష్మణ్ గౌడ్ ఇంటికి వచ్చి ఛాయ్ అయిపోతే చాలా అని అడిగిండు. నేను ఓట్లు అడగ వల్ల కండువ గప్ప అంటే లేదన్నా వచ్చి ఛాయ్ తాగిపోను అన్నాడు. వాళ్ళ ఇంటికి పోయినా ఛాయ్ తాగిన, వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళందరూ ఒక మాట అడిగారు. అక్కడ అడిగి వాళ్ళు ఒక మాట అడిగారు, అలా మాకు ఈయన గతంలో మనకు ఇండివిజువల్గానే నాయకుడైనా, గతంలో ఆయన గందిలో ఎంపీటీసీ ఉండే, మండల వైస్ ప్రెసిడెంట్ ఉండే.
మండల వైస్ ప్రెసిడెంట్ ఉండే. నేను ఈసారి నేను ఫుల్ టైం పొలిటీషియన్ కదంటే మళ్ళీ ఎంపీటీసీగా మీరు ఉంచాలని అతని భార్య అతని కొడుకులు ఇద్దరు అడిగిన అడగగా నేనేం చేసినా నేను చెప్పలే. అప్పుడే బయటకు వచ్చి శ్రీరామ్ అడగలేదు, శంకర్ని అడిగినా, సాయిబాబాని అడిగినా, ఇంకెవరిని అడిగినా, ఇంకా మీరు అంతే కదా సార్. నరసింహారెడ్డి మతి ఎక్కడ నరసింహారెడ్డి అదా మధ్య నాకు కలిసి నరసింహారెడ్డి కలిసాడు. అందుకే అన్న కొంతమంది రెడ్డిలు అన్న, అందుకే ఉండడు రెడ్డి పడేవాడు. మధ్య దగ్గర మధ్య అక్కడ ఓకే. ఇది టీమ్ మెంబర్స్ ఉన్నారా? రమ్మని మెంబర్ గంధీ గ్రామ పంచాయతీ మెంబర్ ఫాస్ట్గా వచ్చేసేయండి. ఓకే మెంబర్ అందుకే ఓకే ఉండదు, నేను కలుస్తాను. మెంబర్ వచ్చి నిలబడి ఉంటే మళ్ళీ కలుస్తారు. అయితే వీళ్ళ అభిప్రాయం తీసుకొని నేను మళ్ళా వీళ్ళ రూమ్ ఉండే మీటింగ్ హాల్ రూమ్లోకి పోయి మరి లక్ష్మణ్ గౌడ్కి ఆయన భార్య ఆయన కొడుకుల ముందు ఈయనని కందికి సంబంధించిన ఆ గ్రామ నాయకులతో మాట్లాడి వాళ్ళ ఒప్పంద ప్రకారమే ఇతనిని రానున్న ఎంపీటీసీ ఎలక్షన్లో కంది గ్రామం నుంచి ఇతని ఎంపీటీసీగా క్యాండిడేట్గా డిక్లేర్ చేసేస్తున్నాం. ఓకేనా? తొందరగా